అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కొత్త ద్వారాలు. రచన తమిళ మూలం రాజం కృష్ణన్ గారు, తెలుగులో డాక్టర్ దేవరాజు మహారాజు గారు. అమ్మా, నీకు రంజని గురించి చెప్పానే, ఆ అమ్మాయే ఈమె అన్నాడు ఆనంద్. రంజని మెల్లగా కనురెప్పలు పైకెత్తి చూసింది. ఎదురుగా కాబోయే మామగారు కనిపించారు. ఆయన కనుబొమ్మలు పైకెత్తి తీక్షణంగా చూస్తున్న తీరును గమనిస్తే తమ పెళ్లికి ఒప్పుకునే మనిషిలా లేడు. మొత్తానికి కొద్దిమంది బంధువుల మధ్య వడపళని గుడిలో వారి వివాహం అతి సాధారణంగా జరిగింది. మామగారు అమ్మాయి తండ్రితో మాట కూడా మాట్లాడలేదు. వారం తర్వాత పెట్టిన సెలవు పూర్తి కావటంతో రంజని ఉద్యోగం చేసే చోటుకు వెళ్ళిపోవటానికి సిద్ధమైంది. ఏరా అబ్బాయి, అమ్మాయి వెళ్ళిపోతుందా అడిగింది తల్లి కొడుకుని. అవునమ్మా, కాలేజీకి వెళ్ళాలి కదా మరి అన్నాడు ఆనంద్. తల్లికి ఎందుకో ఆ మాట రుచించలేదు. భర్త కోసం, కొడుకు కోసం ఎదురు చూడటంతో జీవితమంతా గడిచిపోయింది. ఇక ఇప్పుడు కోడలి కోసం కూడా ఎదురు చూస్తూ ఉండాలా అనుకుంది. ఓసారి సెలవుల్లో ఇంటికి వచ్చిన కోడలితో రుక్మిణి మెల్లిగా విషయం కదిలించింది. ఏమ్మా రంజని, ఎందుకు వచ్చిన ఉద్యోగాలమ్మా ఇవి? మరో 4-5 నెలల్లో బాబును కనబోతున్నావు. అప్పుడు నీకిక తీరికే ఉండదు. నాకిక విశ్రాంతే అక్కర్లేదా తల్లి? ఉన్న ముగ్గురికి 3 రకాల వంటలు చేయాలి నేను. ఇక మీ మామగారు సర్వీసులో ఉన్నప్పుడైతే నన్ను తయ్యమని ఆడించేవారు. 5గురు చిన్నపిల్లల్ని పోషిస్తూ ఈ ఇంటిని ఇందాక ఈడ్చుకొచ్చానమ్మా. ఒక్కోసారి ఆయన రాత్రి 9 గంటలకు కూడా ఏదో చేయమని పురమాయిస్తూ ఉండేవారు. అది చేసేదాకా రాత్రి భోజనానికి లేచేవారు కాదు. విశ్రాంతిగా వాకిట్లో కూర్చొని ఇరుగు పొరుగు వారితో మనసారా మాట్లాడుకోవటానికి కూడా వీలయ్యేది కాదు. ఇంటి చాకరీ అంతా చేసి తినటానికి కూర్చుంటే తినాలనిపించేది కాదు. ఆకలి చచ్చిపోయేది. అట్లా గడిచిపోయిందమ్మా నా బతుకు. కోడలు వస్తే నాకింకా విశ్రాంతి దొరుకుతుందని ఎంతో ఆశపడ్డాను. నువ్వింట్లో ఉండి సమయానికి నాకింత వండి పెడితే ఈ చివరి దశలో హాయిగా ఊపిరి పీల్చుకుందామని ఉందమ్మా అని దీనంగా అడిగింది. రంజని అత్తగారి మనసుని పూర్తిగా అర్థం చేసుకుంది. ఆమె పాతకాలపు మనిషి. ఆ ఆచారాల నుండి, ఆ ఆలోచనల నుండి బయటికి లాగటం వెంటనే జరిగే పని కాదు. స్త్రీల ఆర్థిక స్వాతంత్రాన్ని, స్వేచ్ఛని స్త్రీలే అర్థం చేసుకునే దశలో లేరు. ఇక పురుషులేం అర్థం చేసుకుంటారు? అయినా తనని అర్థం చేసుకునే భర్త దొరకటం అదృష్టమేననుకుంది రంజని. రంజని మనసులో అత్తగారి మీద జాలి పేరుకుపోయింది. ఆమెను ఎలాగైనా ఈ చట్రంలో నుంచి బయటకు లాగాలని నిశ్చయించుకుంది. వద్దంటున్న వంటింట్లో పనులన్నీ చేస్తుంది. తెలియనివి అడిగి తెలుసుకుంటుంది. మీరెళ్ళి బాబును ఆడించండి, మిగతా పనులు నేను చేస్తానని వంటగదిలో నుంచి బయటకు పంపుతుంది. మీరు శ్రావ్యంగా పాడతారట కదా, మీ అబ్బాయి చెప్తూ ఉంటారని ఆమె గాత్రాన్ని పొగుడుతూ ఉంటుంది. బలవంతంగా ఓ రోజు పాడించింది. అద్భుతం. కానీ ఏం లాభం? ఆమె గొంతు ఏళ్లకేళ్లుగా పూడుకుపోయి ఉందని విచారించింది. మీరు సంగీతం నేర్చుకున్నారు కదా అత్తయ్య. మా ఊళ్ళో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో 10 రోజుల పాటు సంగీతోత్సవాలు జరుగుతాయి. మీరు నాతో వచ్చేయండి, మీకు కొద్దిగా మార్పు ఉంటుంది అంది రంజని. అది అయ్యే పని కాదులే అమ్మా, మీ మామయ్య ఒప్పుకోరు. రంజనికి సుబ్రహ్మణ్య భారతి కవితాచరణాలు గుర్తొచ్చాయి. స్త్రీ త్యాగనిరతిని ఆయన వర్ణించిన తీరు అమోఘం అనుకుంది. ఒక వారాంతంలో రంజని తిరిగి పోయేటప్పుడు రుక్మిణికి ఏడుపు ఆగలేదు. నువ్విక్కడికి బదిలీ అయి రావటమో, ఆనందుని బదిలీ చేయించుకొనటమో ఏదో ఒకటి చెయ్యండి, ఒకచోట సుఖంగా ఉండండి అని చెప్పింది. రంజని వెళ్ళిందో లేదో ముసలాయన కోప్పడ్డాడు. అసలు మీ ఆడాళ్ళకి బుద్ధి ఉండదు. నీకేం అవసరం? నీ సలహాలు ఎవడికి కావాలి? పోనీ వాణ్ణే కోడలి దగ్గరికి పోనీ. నాకెవరూ అక్కర్లేదు, నాకు ఎవరి డబ్బు అక్కర్లేదు. సంప్రదాయాన్ని పాటించకపోయిన తర్వాత ఎవరు ఎక్కడ ఉంటే ఏమిటి? కోడలి మీద తెగ ప్రేమ ఒలకబోస్తున్నావు అని పెద్దగా అరిచాడు. రుక్మిణి భర్త వైపు మొదటిసారి కోపంగా చూసింది. ఇన్నేళ్ల జీవితంలో ఆమె ఎప్పుడూ భర్త వైపు కోపంగా చూడలేదు. ఏమైంది ఇప్పుడు? ఎవరి కిరీటాలు రాలిపోయాయి? అమ్మాయి చదువుకుంది, సలక్షణంగా ఉద్యోగం చేసుకుంటుంది, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నారు, చాలదు అని ఎదిరించింది. రుక్మిణికి భర్త ప్రవర్తన నచ్చదు. కానీ మాట అనుకోవటం అలవాటు లేదు కనుక ఎదురు మాట్లాడదు. తన కూతుళ్ళు మాత్రం తనకేం చేస్తున్నారు? పండుగలకు వచ్చినా పనిలో సాయపడరు. చీరలు మార్చటం, మొగుళ్లతో సినిమాలకు పోవటం అంతే కదా.
తన దగ్గర కూర్చొని తన సాధక బాధకాలు ఆలోచించారా ఎప్పుడైనా? రంజనికి వారికి పోలికేమిటి? ఎందులో సరితూగుతారు అనుకుంది రుక్మిణమ్మ. అత్తయ్యగారు, మీరలా కూర్చోండి. చేసి చేసి అలసిపోయారు. మీరు చెప్తూ ఉండండి. మీకిష్టమైనట్టే వంట చేస్తాను అంటుంది రంజని. ఆ మాట తన కూతుర్లనరు. తన పెద్ద కోడలు అనదు. అందుకే రుక్మిణి 10 రోజులు రంజనితో వాళ్ళ ఊరికి వెళ్ళటానికి నిశ్చయించుకుంది. ఆనంద్ ఇక్కడ బస్సెక్కించాడు. అక్కడ పాండిచ్చేరిలో కోడలు అత్తగారికి ఆహ్వానం పలికింది. ఈ కొత్త స్వేచ్ఛ ఎంతో హాయిగా ఉంది. కొత్త ద్వారాలు తెరుచుకున్నట్లుగా ఉంది. ఊపిరి ఆడుతున్నట్లుగా ఉంది. కోడలి ఇంట్లో అందరూ ఆత్మీయంగా మాట్లాడటం, గౌరవంగా చూడటం ఆమెకు చిత్రంగా ఉన్నాయి. కోడలితో సాయంత్రం బీచ్కి వెళ్ళింది. అరవిందాశ్రమం చూసింది. మనసు ప్రశాంతంగా అయ్యింది. రంజని చెల్లెళ్ళిద్దరూ రుక్మిణమ్మకు సరదాలు పంచారు. ఒకరు BA, మరొకరు MA చదువుతున్నారు. ప్రపంచంలో జరుగుతున్న విశేషాలెన్నో చెప్పారు. మరో 2 రోజుల తర్వాత రంజని అత్తగారిని తీసుకుని కన్యాకుమారికి వెళ్ళింది. అక్కడ హోటల్లో బస. రుక్మిణమ్మకి తానొక కొత్త ప్రపంచంలో తిరుగుతున్నట్లుంది. స్త్రీలు చదువుకున్నందువల్ల, ఉద్యోగాలు చేయటం వల్ల ఎంత స్వతంత్రంగా బతకవచ్చునో తెలుసుకుంది. కొత్త దృక్పథం ఉన్న కోడలు తన జీవితంలో ప్రవేశించినందుకు రుక్మిణి సంతోషించింది. ఎక్కడ ఉన్నా రంజని భర్త ఆనంద్తో మాట్లాడుతూనే ఉంది. 1-2 సార్లు తనతో కూడా మాట్లాడించింది. అమ్మా, నువ్వేమీ ఆలోచించవద్దు. రంజని నీకు తోడుగా ఉంటే నేను నీ పక్కన ఉన్నట్లే అనుకో. అన్నీ చూసిరా, ఇక్కడ మునిగిపోయేదేం లేదు అన్నాడు కొడుకు. కోడలి మాటలు, చర్యలు, నిర్వహణా పద్ధతులు రుక్మిణి మనసు మీద బాగా ప్రభావం చూపసాగాయి. అత్తయ్య, మీకు మీరే దాసీదాన్ననుకోవటం, అందులోనే ఆనందం పొందటం పొరపాటు. జీవితపు బండికి ఆడా మగ ఇద్దరు 2 బండి చక్రాల్లాంటివారు. కుటుంబ వ్యవహారాలలో మీ ఆలోచన కూడా ఉండాలి. మొదట్లో మీరు మామయ్య నన్ను ఉద్యోగం మానేయమన్నారు. ఎందుకు మానేయటం? డబ్బు సంపాదనే కాదు, విద్యతో, హోదాతో సమాజంలో వచ్చే గౌరవం, స్థాయి నేనెందుకు వదులుకోవాలి? నా విద్యతో సమాజానికి కొంత మేలు జరుగుతుందంటే అడ్డుకోవటానికి ఎవరికైనా ఏమి హక్కుంది? భర్తకు వంట చేసి పెట్టి ఇరుగు పొరుగమ్మలతో సొల్లు కబుర్లు చెప్తూ ఉండటంలో సార్థకత ఏముంది? భర్తతో సమానంగా బాధ్యతలు చేపట్టి కుటుంబాన్ని పరిరక్షించుకోవటానికి భార్య కూడా కృషి చేయాలి. రోజులు మారాయి, దృక్పథాలు మారాయి. ఛాందస్త భావాలు వదిలించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కోడలి మాటల్లోని నిజం రుక్మిణి గ్రహించింది. అవును, తన జీవితం ఎలా గడిచిందో. అనా పైసలు అవసరమైనా సాయంత్రం ఆయన వచ్చేదాకా ఎదురు చూసి దేబిరించాల్సి వచ్చేది కదా. అంతా నిజమే అమ్మాయి. ఆడదాని బతుకులో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఈ 10 రోజుల్లో నన్ను పూర్తిగా మార్చేశావు అంది రుక్మిణి. అత్తగారిని తీసుకుని తిరుగు ప్రయాణమైంది రంజని. స్టేషన్లో ఆనంద్ ఎదురొచ్చాడు. ట్యాక్సీలో ఇల్లు చేరారు. గుమ్మంలోనే రుక్మిణి చిన్న కూతురు రొసరొసలాడుతూ నిలబడింది. చిట్టి తల్లి, నువ్వెప్పుడొచ్చావే అని చిన్న కూతురిని దగ్గరకు తీసుకోబోయింది రుక్మిణి. హూ అని విదిలించుకుంది కూతురు. సిగ్గు లేకుండా కోడలి వెంట దేశాలు తిరగబోయావా? కోడల్ని చూసుకుని తెగ మురిసిపోతున్నావు. పాపం, వీడికైనా ఉండొద్దు? పెళ్ళాన్ని ఒళ్ళ మీదకి పంపి ఆడక్కలాగా వీడింట్లో కూర్చుంటాడు. ఏంటి మీరు చేసిన పని? ఈ వయసులో నాన్నగారిని ఇబ్బంది పెడతారా? ఆయనేమో ఒంట్లో బాగోలేదని టెలిగ్రామ్ ఇవ్వటం, ఏమైందో ఏమోనని నేను హైరానా పడి రావటం. రుక్మిణమ్మ అవాక్కైపోయింది. ఇప్పుడేం కొంపలు మునిగాయని అంత కోపం తెచ్చుకున్నావు? ఎంతైనా అత్తయ్య కూడా మనిషే కదా. ఏదో మార్పు కోసం మా ఊరికి తీసుకువెళ్ళాను. మామయ్య గారు రానని మొండిపట్టు పట్టారు. అసలైతే ఇద్దరినీ తీసుకువెళ్ళాలనుకున్నాను. రంజని మరదలికి సర్ది చెప్దామని ప్రయత్నించింది. కానీ ఆమె మరింత ఉక్రోషాన్ని వెళ్ళగక్కింది. చాలేవమ్మా, చెప్పొచ్చావు. మేము చదువుకున్నాం, కానీ ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయటం మా వంశంలో లేదు. మెల్లిగా అత్తగారిని బుట్టలో వేసుకుందామని మంచి పథకమే వేశావు. నీ పిల్లల్ని చూసుకోవటానికి మచ్చిక చేసుకుంటున్నావా? అదీగాక మా అమ్మ దగ్గర బోలెడు బంగారం ఉంది. దాని మీదేమైనా కన్నేశావా? మగవాళ్ళెవరూ తోడు లేకుండా ఈ దేశాలు తిరగటమేమిటి? కూతురి మాటలు ఎంత అర్ధరహితమైనవో రుక్మిణమ్మ గ్రహించింది. రంజనికి నోరు పెగల్లేదు. చదువు లేకపోయినా అత్తగారు తన ఆలోచనలని పంచుకోగలిగారు. ఈ చదువుకున్న మరదలి మూర్ఖత్వాన్ని ఎలా వదిలించగలం ఆలోచనలో పడింది. ఈ జడత్వాన్ని ఎలా వదులుకుంటావు అన్నట్లు ఆనంద్ భార్య వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. 1-2 నిమిషాలు ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు.
తను మాట్లాడాల్సిన అవసరం వచ్చిందని అనుకున్నాడేమో. ఆనంద్ చెల్లెలకో హెచ్చరిక చేశాడు. ఇదిగో చెల్లాయి, అనవసరంగా నోరు పారేసుకోవద్దు. నీకు టెలిగ్రామ్ ఇచ్చిన విషయం నాకు తెలియదు. ఆ విషయం నాన్నతో మాట్లాడి తేల్చుకో. ఇకపోతే నా గురించి, నా భార్య గురించి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నేను ఊరుకోను. ఇందులో నీ ప్రమేయం అక్కర్లేదు. మా కుటుంబం మా ఇష్టం. ఇందులో నీ ప్రమేయం అక్కర్లేదు. అయినా కాలానుగుణంగా మారలేని నీలాంటి వారు చదువుకున్న ప్రయోజనం శూన్యం అంటూ కాస్త తీవ్ర స్వరంతోనే మందలించాడు. తన చిన్న కూతురి ముఖంలో నెత్తుడి చుక్క లేకపోవటం, పక్క గదిలో కూర్చున్న తన భర్త లేచి బయటకు వెళ్ళిపోవటం రుక్మిణికి ఆశ్చర్యం కలిగించలేదు. ఇదివరకైతే ఆ సంఘటనకు ఆమె ఎంతో బాధపడేది. ఇప్పుడు ఏమాత్రం బాధపడలేదు. కొడుకు వైపు, కోడలు వైపు గర్వంగా వారి కళ్ళలో ఒక కొత్త ప్రపంచాన్ని చూసుకుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ విన్నారు కదా. ఈ కథలో తల్లిలాగానే మన ఇంట్లో కూడా ఎంతోమంది ఆడవాళ్ళు ఉంటారు. వారు కుటుంబాన్నే సర్వస్వం అనుకుంటారు. విశ్రాంతి అనేది ఉండదు. ఎందుకంటే పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టినా సరే ఇంట్లో వాళ్ళు యంత్రాల్లాగా పనిచేస్తూనే ఉంటారు. వారికంటూ ఒక జీవితం ఉండదు. అయితే కోడలి రాకతో ఆమె జీవితం మారిపోయింది. కూతుళ్ళు పెద్ద కోడలు పట్టించుకోకపోయినా చిన్న కోడలు మాత్రం ఆమెను బయట ప్రపంచంలోనికి తీసుకువచ్చింది. ఆమెకు సంగీతం అంటే ఇష్టమని తెలిసి ప్రోత్సహించిందనమాట. ఇలాంటి కోడళ్ళు ఉంటే గనక చాలామంది అత్తగారులు తమ జీవితాన్ని ఆఖరి రోజుల్లో ప్రశాంతంగా గడపగలుగుతారు. ఈ కథా రచయిత రాజం కృష్ణన్ గారు. అయితే దీనిని మనకు తెలుగులో అందించింది డాక్టర్ దేవరాజు మహారాజు గారు. ఈ కథ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. కథ ఎలా ఉంది అనే విషయాన్ని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.